హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 2 months బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. సో ఏ మొబైల్స్ కొనొద్దు అనేది, సో ఏ మొబైల్ కొనాలి అనే దానికంటే ఏది కొనొద్దు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మిస్లీడ్ అయ్యి వన్స్ ఒక మొబైల్ కొన్నామంటే దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసుకోవడం కానీ మళ్ళీ వేరే మొబైల్ కొనడం కానీ అంత త్వరగా అయితే పాసిబుల్ అవ్వదు కదా. సో మినిమం 1 year అయితే వాడతాం కాబట్టి సో కొనే ముందే జాగ్రత్తగా ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట. సో దాని ప్రకారమే ఆ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చాలా పాపులర్ అయింది. టు బీ ఫ్రాంక్, ఇప్పటివరకు నాకు వచ్చిన సబ్స్క్రైబర్లో దగ్గర ఒక 20% సబ్స్క్రైబర్స్ ఆ వీడియో నుంచి వచ్చారు. ఎందుకంటే సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను, చాలామందికి నచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎనీవే, ఈ రోజు కూడా ఒక 2 months అయింది కదా, ఇప్పటికి కూడా కొన్ని మొబైల్స్ అయితే కొనకూడని మొబైల్స్ కొన్ని అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు బడ్జెట్ కేటగిరీ వైజ్గా చెప్తున్నాను. లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏమైందంటే ఈ మొబైల్ కొనొచ్చా, ఇది ఎందుకు చెప్పలేదని చెప్పేసి చాలామంది అడిగారు. సో 10,000 నుంచి 20,000 మధ్యలో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కొంచెం రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఏవి కొనకూడదనే దాని మీద అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మన బడ్జెట్ 12,000లో చూసినట్లయితే మనకి నార్జో 10 అనమాట. సో లాస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, పర్చేస్ చేద్దాను. ఇప్పుడు కూడా స్టిల్ చెప్తూనే ఉన్నాను నార్జో 10. ఎందుకంటే ఏదైతే చిప్ సెట్ ఉందో అందులో వాడింది G80 అనేది బెస్ట్, ఆ వాల్యూ ఫర్ మనీ అనమాట. సో ఆ ప్రైస్కి ఆ చిప్ సెట్ అనేది మంచి చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే మనకి అక్కడ హెచ్డీ డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే నాకు ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. 12,000 పెడుతూ మనకి హెచ్డీ డిస్ప్లే, ఇంకా మొన్నటి వరకు అయితే మనకి ఎటువంటి ఆల్టర్నేటివ్ లేకపోయేది. సో ఎనీవే చాలామంది అయితే కొనుంటారు, నేను వద్దని చెప్పినా సరే. బట్ రైట్ ఇప్పుడు మనకి చూసినట్లయితే మొన్న మనకి రెడ్మీ నోట్ 9 లాంచ్ అయింది కదా. సో అది కూడా మనకి 12,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి G85 ప్రాసెసర్తో వస్తుంది అనమాట మనకి. సో బెటర్ ప్రాసెసర్ కంపేర్ టు ఆ ప్రాసెసర్తో పోల్చినట్టయితే. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నార్జో 10 వైపు అయితే చూడమాకండి. కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడతారు. ఇబ్బంది అంటే ఏముండదు, అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. హెచ్డీ డిస్ప్లేకి అడ్జస్ట్ అవ్వడం అంత అవసరం లేదు, అంత బడ్జెట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకైతే అవసరం లేదు. ఇంకా బెటర్ నన్ను అడిగినట్లయితే అంతకంటే మీరు రెడ్మీ నోట్ 9 కొనడం ఇష్టం, లేకపోతే మీకు రియల్మీ 6 లాంటి మొబైల్స్ అవి ఇవి ఒక 1 or 2 monthsలో మీకు ఆఫర్స్లో ప్రైస్ తగ్గేసో లేకపోతే మీకు బ్యాంక్ ఆఫర్స్లోనో తక్కువకైతే వస్తుంది. అంతే తప్పితే మీరు స్ట్రిక్ట్గా 12 ఉన్నాయని చెప్పేసి అది అయితే కొనమాకండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 Pro Max. సో ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది చాలామందికి నచ్చదు, ఎందుకంటే ఇప్పటికే చాలామంది మొబైల్ కొనేసి ఉన్నారు. సో నాకు చాలా ప్రాబ్లం, ఒక టెక్ యూట్యూబర్గా నేను ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం, నాకు ఎక్కడి నుంచి ఉన్నా లేకపోయినా సరే ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా సరే చాలామంది నుంచి నాకు కొన్ని ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, సో నా డ్యూటీ ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు ఏది బెస్ట్ మొబైల్ అని చెప్పడం నా డ్యూటీ. నేను ఈ రోజుకి ఇది బాగుందని చెప్తాను. బట్ ఒక 1 month తర్వాతకి దానికంటే మంచి మొబైల్ వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో కొత్త మొబైల్, ఆ మొబైల్ బెటర్ అని చెప్తాను అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే నా మీద రీఅటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మొన్నది బెటర్ అన్నావు, సో నీకేం తెలుసు ఈ మొబైల్ గురించి, అదే బెటరు ఇది బెటర్ కాదని చెప్పేసి నాతో ఆర్గ్యుమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. బట్ ఎనీవే వాళ్ళ గురించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి రోస్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట. మన ఛానల్లో ఫస్ట్ రోస్ట్ అయితే వస్తుంది. సో ఒక టెక్ యూట్యూబర్గా ఎంత ఇబ్బంది పడతారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో మనకి ఇక్కడ వచ్చేది ఏముండదు, ఎవరు మనకి ₹1 ఇవ్వరు, ఏం చేయరు. కానీ బట్ బెస్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటాం, అవి మాకు తిరిగి ముళ్ళు పొడుస్తూ ఉంటాయి అనమాట. సో ఎనీవే ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడడం అయితే ఇష్టం లేదు, ఖచ్చితంగా ఒక రోస్ట్ వీడియో అయితే చేద్దాం. అండ్ ఎందుకంటే రెడ్మీ నోట్ 9 Pro Max ఎందుకంటున్నానంటే, రెడ్మీ నోట్ 9 Proకి రెడ్మీ నోట్ 9 Pro Maxకి సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు 720G ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఛార్జింగ్ టెక్నాలజీ, బ్యాటరీలో. అండ్ రెండోది వచ్చేసి మీకు కెమెరా ఆప్టిక్స్ అనమాట. సో ఆ ఆప్టిక్స్ కూడా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే కాదు. సో రియల్ టైంలో మీరు ఫోటో చూసినట్లయితే అంత పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. బట్ ఆ గింత వేరియేషన్ కోసం మనం 14,000 ఉన్న రెడ్మీ నోట్ 9 Pro కాదని 3,000 ఎక్స్ట్రా పెట్టి, అసలు యాక్చువల్గా మనకి రెడ్మీ నోట్ 9 Pro Max అనేది మనకి రిలీజ్ అయింది వచ్చేసి 15,000కి లాంచ్ అయింది అనమాట. సో 15,000కి లాంచ్ అయితే జిఎస్టీ పెరిగింది, ఓకే, 12 to 18% పెరిగితే 6%కి ఎంత పెంచేది ప్రైస్, వీళ్ళు ₹2,000 పెంచారు. మరి వీళ్ళు ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఎస్పెషల్గా రెడ్మీ మధ్యన బాగా తయారైతే అయిందనమాట. సో ఎనీవే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెడ్మీ నోట్ 9 కూడా ప్రైస్ పెంచిన ఆశ్చర్యం అయితే లేదు. సో మొబైల్ కంపెనీస్ అన్నీ కూడా అలానే తయారయ్యాయి, ఒక్క రెడ్మీని అయితే మనం అనలేము. సో ₹17,000 పెట్టి మనం ఆ మొబైల్ కొనాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీకు ఆప్టిక్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 9 Pro Max కొనాలని డిసైడ్ అయితే మాత్రం మీరు వచ్చేసి ఏదైతే రెడ్మీ నోట్ 9 Pro ఉందో తీసుకుంటాను. చాలామంది అడిగారు రెడ్మీ నోట్ 9 Pro Max కొనొచ్చా అన్న అంటే, సో వాళ్ళ ప్రిఫరెన్స్ రెడ్మీ అయినప్పుడు ఖచ్చితంగా ఇక అక్కడ ఇది ఓకే అని చెప్తాను తప్పక, ఇంకా ఏరేది ఏం చెప్పలేం కాబట్టి ఎస్ కొంటే కొనండి అని చెప్తాం. కానీ బట్ ఎనీవే నన్ను అడిగినట్లయితే స్ట్రైట్ అక్కడ మీకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీకు అక్కడ చూసినట్లయితే మీకు ఎట్లాస్ట్ రియల్మీ 6 Pro కొనొచ్చు, సేమ్ ప్రాసెసర్తో వస్తుంది, ప్లస్ మీకు హై రిఫ్రెష్ రేట్తో వస్తుంది, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మీకు ఏదైతే మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ ఉంది అక్కడ మీకు అది పర్చేస్ చేయొచ్చు, పోకో X2 పర్చేస్ చేయొచ్చు. ఒక ₹1000 ఎక్కువైనా సరే మీరు రియల్మీ X2 అనేది బెస్ట్ మొబైల్ అనమాట. సో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు రియల్మీ ఏదైతే రెడ్మీ నోట్ 9 Pro Max ఉందో
అదైతే కొనాల్సిన అవసరం లేదు. సో ఇనిషియల్ స్టేజ్లో ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఓకే, ఇట్స్ ఓకే ఫైన్. ఎస్పెషల్గా 15,000కి లాంచ్ అయింది కాబట్టి అప్పట్లో మేమైతే రికమెండ్ చేసాం, ఎందుకంటే 15,000కి మంచి ఫోన్ అని చెప్పొచ్చు అది. సో బట్ రైట్ నౌ 17,000కి ఆ మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు, బ్రెయిన్లో ఉంటే మాత్రం దాన్ని అయితే తీసేయండి. ఇక రైట్ నెక్స్ట్ మొబైల్ మనం చూసినట్లయితే Honor 9X Pro. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్, నాకు నచ్చిన మొబైల్స్లో అదొక మొబైల్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న 20,000 బిలోలో. బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి మనకి జిఎంఎస్ అంటే తెలుసు కదా, గూగుల్ మొబైల్ సర్వీసెస్ అనమాట. సో గూగుల్ సర్వీసెస్ అనే వీటికైతే ఉండవు అనమాట. సో చైనా ప్రోడక్ట్స్ వద్దని మనం బ్యాన్ చేస్తున్నాం, వాటి యాప్స్ బ్యాన్ చేస్తూ ఉన్నాం. అట్లాంటి టైంలో ప్యూర్గా చైనా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైతే యూఐ ఉంటుందో, సో హువాయికి సంబంధించింది దాన్ని యూజ్ చేయడం కూడా అంత సేఫ్ అయితే కాదు. బట్ సేఫా కాదా, మనం అంత హై రేంజ్ డేటా ప్రొవైడ్ ఉంటుందా మన మొబైల్లో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మోర్ ఎవర్ గూగుల్ సర్వీసెస్ లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే హార్డ్ కోర్ గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఓకే, వాళ్ళకి గేమ్ ఒకటే లోకం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఎవర్ మెయిన్ థింగ్ వచ్చేసి నేను అప్పుడు సజెస్ట్ చేసింది వచ్చేసి మెయిన్ అది మీకు 15,000కి వచ్చిందనమాట. ఇనిషియల్ స్టేజెస్లో చూసినట్లయితే 15,000కి ఓకే, మనకి గూగుల్ సర్వీసెస్ లేకపోయినా సరే కొంచెం 15,000కి అయితే అంత మంచి స్పెసిఫికేషన్స్ మీరు చూసినట్లయితే అక్కడ మీకు 256GB వేరియంట్ మీకు అక్కడ 15,000కి అయితే వచ్చిందనమాట. Kirin 810 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్లాగ్షిప్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అది. సో అందుకని నేనైతే అప్పట్లో అయితే రికమెండ్ చేశాను. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూసినట్లయితే మనకి ప్రైస్ అయితే పెరిగిపోయింది, వాళ్ళు చెప్పినట్లే 18,000 అయితే ఉందన్నమాట. సో 18,000 ప్రైస్కి ఎట్టి పరిస్థితులు ఆ మొబైల్ అయిపోతే చూడమాకండి, అంతే. ఇంకా అంతకు మించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు అంతకి మీడియం గేమింగ్ ఆడతారనుకుంటే మాత్రం రియల్మీ X అనేది యాజ్ ఆఫ్ ఇప్పుడు కూడా అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సామ్సంగ్ అనమాట. సో సామ్సంగ్ విషయానికి వస్తే ఏమవుతుందంటే, సామ్సంగ్ ఒక 1 year బ్యాక్ మంచి డెసిషన్ తీసుకుంది, M సిరీస్ తీసుకొచ్చింది. ఏ సిరీస్ కూడా మనకి వాల్యూ ఫర్ మనీ తీసుకొచ్చింది, మరీ తక్కువ రేట్కి ఏం తీసుకురాలేదు. బట్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూతో పోల్చుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. బట్ రైట్ నో ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ మనకి సామ్సంగ్ అనేది గాడి తెప్పుతుందని తెలిసిపోతుంది మనకి ఈజీగా చూస్తుంటే. ప్రైస్ వచ్చేసి దానికి నిదర్శనం ఏం లేదు, A21s. సో మీరు ఆ మొబైల్ అనేది 16,000-17,000లో ఒక మొబైల్ తీసుకొచ్చి HD డిస్ప్లేతో, అంటే HD+ డిస్ప్లేతో తీసుకొచ్చారు. నేను 12,000 బడ్జెట్లోనే నార్జో 10 వద్దురా బాబు అని చెప్పేసి మీ అందరికీ చెప్తూ ఉన్నాను. సో వాళ్ళు ఏకంగా 16,000-17,000లో వాళ్ళు A21sని HD డిస్ప్లేతో తీసుకొచ్చారన్నమాట. సో అసలు వాటి వైపే చూడమాకండి. మీరు ఒకవేళ మీరు సామ్సంగ్లో మొబైల్ కొనాలనుకుంటే సింపుల్ ఒకటే, M21 మీరు బిలో 15లో చూడండి, అబవ్ 15 అయితే M31 చూడండి. 25 రేంజ్లో చూస్తే మాత్రం A51 తీసుకోవచ్చు. అది కూడా కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ ఎక్కువైనా సరే దాని కెమెరాస్ బాగుంటాయి అండ్ డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీతో సహా ఎవ్రీథింగ్ మీకు A51 అనేది సమ్వాట్ బెటర్. అండ్ మోర్ ఎవర్ ఒకవేళ మీరు A50 కూడా తీసుకోవచ్చు. మీకు లాంచ్ అయినప్పుడు మంచి ప్రైస్కి లాంచ్ అయింది, ఇప్పుడు కూడా మీకు ఆఫర్స్లో చూసినట్లయితే 13,000కి అలా వస్తుంది. A51 తీసుకోవచ్చు, A50s తీసుకోవచ్చు. వీటికి మించి వేరే ఏ మొబైల్ కూడా మీరు సామ్సంగ్లో పర్చేస్ అయితే చేయొద్దు. సో మనకి M31s అయితే రాబోతుంది, అది వచ్చాక ప్రైస్ని బట్టి ప్రాసెసర్ ఏమైనా మారుస్తారు, అదే ప్రాసెసర్తో ఉంచుతారు, దాన్ని బట్టి అయితే మనమైతే డిసైడ్ అయితే అవుదాం. ఇక ఫైనల్గా వచ్చేసి ఒప్పో అండ్ వివో. సో ఇప్పటివరకు జరిగిన సినారియో అంత వేరు, ఇప్పుడు సినారియో వేరు అనమాట. సో ఇప్పటివరకు ఏది కొనొద్దని చెప్పాం కదా, సో వీళ్ళ విషయానికి వస్తే మనం ఏది కొనాలని వెతుక్కోవాలన్నమాట. బేసిక్గా చూసినట్లయితే ఒప్పో అండ్ వివో. ఒప్పోలో ఎస్పెషల్గా F సిరీస్ కానీ ఏ సిరీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి వైపు మీరు చూడొద్దు. చూసారంటే ఖచ్చితంగా మీరు బకరాలు అయినట్టు. అది ఏ మొబైల్ అయినా సరే ఒకటి ఒప్పోలో A5 2020 ఉంటుంది, అది వచ్చేసి కొంచెం వాల్యుబుల్. మొన్నటి వరకు అయితే నేను చాలామందికి సజెస్ట్ చేశాను, ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 9 లేదు కాబట్టి అక్కడ నార్జో 10 తీసుకోవని చెప్పడం నాకు ఇష్టం లేక చాలామందికి A5 అయితే సజెస్ట్ అయితే చేశాను. బట్ ఇప్పుడు మీకు ఆప్షన్ అయితే ఉంది. అదర్వైజ్ మీకు ఒప్పోలో ఒక మంచి మొబైల్ కావాలి బిలో 15లో అనుకుంటే ఇప్పటికి కూడా A5 2020 అయితే ప్రిఫర్ చేయొచ్చు కానీ ఆఫర్స్లో. అండ్ రిమైనింగ్ ఏ సిరీస్లో కానీ F సిరీస్లో కానీ ఏ మొబైల్ కొన్నా సరే మనని వాళ్ళు ఈజీగా బకరాలు చేసినట్లే, మన డబ్బులన్నీ వేస్ట్ అయినట్లే అనమాట. సో వాళ్ళు తెచ్చే ప్రాసెసర్కి ఆ ఫీచర్స్కి ఏం సంబంధం, వాళ్ళు ఒకటే కాన్సన్ట్రేషన్ కెమెరాస్, సెల్ఫీ కెమెరా ఒకటే హైలైట్ చేసి చూస్తారు, రేర్ కెమెరా హైలైట్ చేసి చూస్తారు, అంతకుమించి ఆ మొబైల్ ఇంకేముండదు. వివో విషయానికి వస్తే వివో కూడా అంతే. మీకు వివో Y సిరీస్ V సిరీస్ అంత చెత్త మొబైల్స్ అయితే ఇంకోటి అయితే ఉండవు. మనకి V సిరీస్ చూసినట్లయితే అట్లీస్ట్ కొంచెం కెమెరాస్ అయితే బాగుంటాయి, అంతకుమించి అందులో కూడా మీకు ఏముండదు. వాళ్ళు తెచ్చే ప్రాసెసర్కి వాళ్ళు పెట్టే ప్రైస్కి అసలు సంబంధమే ఉండదు. సింపుల్ ఒకటే విషయం చెప్పాలంటే. అండ్ ఈ బ్రెయిన్ వచ్చి తీసేసేయండి. సో సింపుల్గా మీరు ఒప్పోలో కొనాలనుకుంటే A5 చూడండి, కొంటే అది కూడా ఇక అంతకుమించి ఏ సిరీస్ కానీ F సిరీస్ కానీ చూడొద్దు. మీరు ఒప్పోలో మొబైల్ కొనాలనుకుంటే ఓన్లీ K సిరీస్లో కొనండి, ఎందుకంటే వాళ్ళు కూడా K సిరీస్ని ఓన్లీ ఆన్లైన్ ఓరియంటెడ్గా తెచ్చారు. K సిరీస్ని కొంచెం బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీగా తీసుకొస్తున్నారు. అదే వివో విషయానికి వచ్చినట్లయితే Z సిరీస్ అనమాట. వివో Z1 Pro కానీ Z1X కానీ ఈ రెండు కూడా మంచి మొబైల్స్. ఒకవేళ మీరు వివోలో మొబైల్ కొనాలనుకుంటే Z సిరీస్, అదర్వైజ్ ఇది అనమాట. లేదు ఇంకా వివోకి మీరు ఫ్యాన్ అనుకుంటే మాత్రం ఐక్యూలో చూడండి, IQ 3 ఉంది, రాబోయే రోజులు IQ 3
నియో రావచ్చు, ఐక్యూలో బడ్జెట్ మొబైల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాటిని అయితే తీసుకొని తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వివో, ఒప్పో ట్రాప్లు అయితే మీరు అయితే పడమాకండి. సో ఓవరాల్గా సినారియో ఇదనమాట. సో కంపెనీస్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ అనేది మన మీద రుద్ది మన మీద డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తే మీరు ఒక మొబైల్ కొనేటప్పుడు 1-2 సార్లు అయితే ఒక్కళ్ళ రివ్యూ చూడమని నేను ఎవరు చెప్పట్లేదు. ఒక మొబైల్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఒక 5-6 టెక్ యూట్యూబర్స్ ఎవరైనా సరే ఒక 5-6 మెంబర్స్ రివ్యూస్ చూసి అప్పుడు మాత్రం మీరు మొబైల్ కొనడం అయితే ఫిక్స్ అయితే అవ్వండి. ఒక్కళ్ళ మీద నమ్మైతే ఎప్పుడు కూడా ఏ మొబైల్ అయితే పర్చేజ్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, సో వాళ్ళు మొబైల్ కొనకపోండి, ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ నాలెడ్జ్ వచ్చింది, ఈ మొబైల్ కొనకూడదు, ఇది మంచిది కాదని తెలిసినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కొనాలనుకున్నా సరే వాళ్ళకి అట్లీస్ట్ గైడ్ చేయగలుగుతారు. సో ఈ మొబైల్ మంచిది కాదు, ఇందులో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు చూసినా చూడకపోయినా సరే వాట్సాప్ నుంచో, ఫేస్బుక్ నుంచో, లేకపోతే గ్రూప్స్లోనో ఎవ్రీవేర్ ప్రతి చోట అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే తెలుసు కదా, ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే ఖచ్చితంగా మీ మొబైల్కి అయితే వస్తాయన్నమాట. ఇక వన్ మోర్ ఫైనల్ థింగ్ వచ్చేసి, సో చాలామంది నేను ఆ వీడియో చేశాక 2 months బ్యాక్ ఇమ్మీడియట్గా 1 month లోపల వీడియో చేయాలని చెప్పి చాలామంది అడిగారు అనమాట. సో ప్రతి నెల చేయలేము ఈ వీడియో అనేది. సో ఒప్పో, వివో గురించి చేయాలంటే ప్రతి వారానికి ఒక వీడియో అయితే చేయొచ్చు, కానీ బట్ ఓవరాల్గా వాళ్ళ గురించి తెలిసిందే కాబట్టి కొనదగ్గ మొబైల్ మనం వెతుక్కోవాలి. కాబట్టి ఒకవేళ ఈ వీడియోస్ అనేవి మీకు దగ్గర ఒక 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి వస్తాయి, ఎవ్రీ మంత్ అయితే రావు. సో అదొకటైతే గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.